డే 3 ఆఫ్ దిల్సుఖ్‌నగర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జర్నీ. సో, మొత్తం ఈ జర్నీలో మనకు 31 కిలోమీటర్స్ ట్రావెల్ ఉంటుంది. ఓన్లీ 2 సిగ్నల్సే ఉంటాయన్నమాట. ఫస్ట్ సిగ్నల్ చూసారు కదా! సెంట్రల్ జైల్ పక్కన ఉంటుందన్నమాట. తర్వాత దబీర్‌పుర దర్వాజా నుంచి పక్కనకెళ్తే చార్మినార్ వెళ్ళిపోతాం. సో, చార్మినార్ దగ్గర పక్క గల్లీలో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్ లాగానే కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఎందుకంటే జడ్జిలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి. తర్వాత చార్మినార్ చూసుకొని పక్కనే ఉన్న హైకోర్టు చూసుకొని, సో చూసారు కదా హైకోర్టు. సో రోజు ఇదే రూట్లో వెళ్తాం మనం. సో హైకోర్టు తర్వాత పక్కనే ఉన్న మూసీ ద్వారా మనం వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడే రీసెంట్గా తెలిసింది నాకు, చోటా కాశీ అని ఒకటి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అని. ఈవెన్ శ్మశాన వాటికి కూడా ఉందని చెప్పేసి. సో మీరు కూడా చూడొచ్చు, చోటా కాశీ అనే పేరు పెట్టేశారు అక్కడ. సో దాని తర్వాత తెలుసు కదా బాపు నగర్ నుంచి వెళ్ళామంటే మనకు సెకండ్ సిగ్నల్ అనమాట ఇది, శంకరపల్లి రోడ్లో. తర్వాత ఆర్మీ ఏరియాకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది, చెట్లు అవన్నీ. దాని తర్వాత ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఇవన్నీ ఇంతకుముందు నార్మల్ రోడ్స్, ఇప్పుడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి గ్రేటెడ్ కమ్యూనిటీలో. సో అదైతే శాస్ బిల్డింగ్, వన్ ఆఫ్ ద లాస్టెస్ట్ బిల్డింగ్. సో 55% వచ్చిందనమాట ఆఫీస్కి వచ్చేసరికి 22 కిలోమీటర్స్కి. షట్ డౌన్ చేసి సో వర్క్ వెళ్ళాం. సో రిటర్న్లో ఆన్ చేసేసరికి 53% ఉందనమాట, 0 కిలోమీటర్స్. సో అలా సైకిల్ కారిడార్ పక్కంగా జర్నీ చేస్తామన్నమాట నైట్‌లో. సో, వెదర్ అయితే చాలా బాగుంది. చూసారు కదా క్లౌడ్స్ అన్నీ. అది సాస్ బిల్డింగ్. ఆగస్ట్ 15 చేసుకొని వాళ్ళు మంచిగా 3 కలర్స్ ఏసారనమాట లైట్స్. సో, ఇది ఆర్మీ ఏరియా. చెట్లు బాగుంటాయి కాబట్టి బాగా చల్లగా ఉంది. సో, రిటర్న్‌లో ఫస్ట్ సిగ్నల్ ఇది. తర్వాత మధ్యలో వెదర్ కూల్‌గా ఉందని ఒక చాయ్ చేసాం. చాలా బాగుంది. సో, ఇంటికొచ్చేసరికి 17% ఉందనమాట. సో, అది.